నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే నమస్తే ప్రవళిక గారు నమస్తే గురుగారు ఇప్పుడు మనము పేర్ల గురించి మాట్లాడుకున్నాం yes yes పర్సన్ నేమ్ కావచ్చు బిజినెస్ నేమ్స్ కావచ్చు ప్రీవియస్ వీడియోలో మనం చెప్పున్నాము జన్మకుండలి గురించి కూడా చెప్పున్నాము అయితే ఇప్పుడు ప్రజెంట్ దాని తర్వాత మనకు వచ్చేది మొబైల్ నంబర్స్ అయితే మొబైల్ నంబర్స్ కి మన లైఫ్కి ఏంటి సంబంధము అసలు మొబైల్ నంబర్స్ ఎలా ఉండాలి అంటే కొంతమంది అంటుంటారు కదా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అన్న డౌట్ కూడా వస్తుంటుంది కదా ఇప్పుడు పేరు అన్నారా సరే నేను నా పేరు పిలుస్తారు కాబట్టి పేరులో మారిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో అంట మరి మొబైల్ నెంబర్కి దీనికి నా జీవితానికి ఏంటి సంబంధం అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు అడుగుతారు ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు మన పబ్లిక్లో అందరు కలిసి ఉంటారు మన ఆడియన్స్లో అందరు వచ్చి మిక్స్ అవుతూ ఉంటారు సో దీంట్లో ఏంటంటే వాళ్ళు దీన్ని ఏమంటారు ఏదో ఒకటి అడగాలి అనే ఉద్దేశంతో అది ఎలా అవుతుంది అనేది అడగటం అనమాట అంటే వాస్తవంగా ఈ మొబైల్ అనేది మిరాకిల్ వాస్తవం వాళ్ళు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే అసలు మాకేంటి సంబంధం అనే ఫీలింగ్ కానీ వాస్తవంగా చూసుకుంటే ఇది లేకపోతే అసలు ఎవరికన్నా గడుస్తున్నదా ఏదైనా నడుస్తున్నదా చెప్పండి గడవట్లేదు కదా గడవట్లేదు నడవట్లేదు ఇంతకుముందు పొద్దున్నే లేస్తే ఎదురుగా కొంచెం ఇట్లా కళ్ళు మూసుకొని కొంచెం ముందుకు వచ్చి దేవుని పటాలు చూడటము లేదంటే ఇష్టమైన పాప కానీ బాబు కానీ మన పక్కన నిద్రిస్తుంటే వాళ్ళ ముఖం చూడటము ఇలా జరిగేది అంటే అదృష్టం మంచిగా జరగడం కోసం అనే ఉద్దేశంతో లేదా కళ్ళని ఇట్లా మనకు మంత్రాలు ఉన్నాయి కదా మన చేతులని లక్ష్మీదేవి సరస్వతీదేవి అందరూ నిమిగుణమే ఉంటారు కాబట్టి ఏమైనా చూసి మనం స్మరణ చేసుకోవాలి అప్పుడు మన లైఫ్ బాగుంటుంది ఈరోజు అని ఊహ ఒకటి ఉండే కదా ఇప్పుడు అది మాత్రం ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లే పక్కనే మొబైల్ ఉంటుంది అలారం అందులోనే పెట్టుకొని ఉంటాడు ఓకే లేచే 7:30కు అలారం పెడతాడు మళ్ళీ రైట్ సో ఇప్పుడు 4:30 5 గంటలకు ఏం లేవడు 7:30 8 గంటలకు లేచేదానికి మళ్ళీ అలారం ఉంటుంది సో అప్పుడు చూసేది ఏంటి మళ్ళీ మొబైలే ఓకే లేచిన దగ్గర నుంచి పట్టుకుంటే మళ్ళీ నిద్రించిందాకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకసారి కూడా మనం దీని ఇంటర్నేషనల్ సర్వేలో కూడా ఈ వస్తువుని ఎక్కువ మనిషి వాడుతున్న వస్తువు ఏంటంటే మొబైల్లో చూపించడం అనేది జరిగింది సో ఇంత వాడుతున్న వస్తువు ఎప్పుడు నీ జేబు నుంచి అసలు జేబులో పెట్టుకోవడం తక్కువ చేతిలో పెట్టుకోవటం ఎక్కువ ఎప్పుడు చేతులనే పట్టుకొని ఉండేది దీంతోనే నీకు ఫోన్పే గూగుల్ పే పేటిఎం లేజర్ పే ఇంకా నా ఇన్స్టాగ్రాము ఇట్లాంటివన్నీ దీని ద్వారా లింక్ పెట్టుకొని పేమెంట్స్ అనేది తెచ్చుకునేది నువ్వు పేమెంట్ పంపించేది నీకు డబ్బులు రావాలన్నా మొబైలే కావాలి డబ్బులు నీ దగ్గర నుంచి పోవాలన్నా డబ్బులే కావాలి మొబైలే కావాలి సో నువ్వు వీడియో చూడాలన్నా అదే కావాలి ఫోటో తీయాలన్నా అదే కావాలి కెమెరా కాలిక్యులేటరు బ్యాటరీ లైటు టార్చ్ అన్నీ దాంట్లో పెట్టుకున్న తర్వాత ఇది నీకు బాగుండకపోతే ఎలా ఉంటుంది సో ఇది వైబ్రేటెడ్గా ఉండాలా వద్దా సో ఎప్పుడైతే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నేమ్ అండ్ బిజినెస్ నేమ్ ఈ రెండింటిని కరెక్ట్ ఆపరేటింగ్ జరగాలి అని అంటే మొబైల్ నెంబర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అంటది ఎందుకంటే ఈ రెండు కూడా నీకు కనెక్టివిటీ లేనిది మొబైల్ నెంబర్తో అసలు నీకు సంబంధమే లేదు ఈ రెండు పర్ఫెక్ట్గా లేకపోతే మొబైల్ నెంబర్ నీకేం పనిచేయదు సో ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి మొబైల్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ కంటే ముందు నేమ్స్ పర్ఫెక్ట్గా నేమ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ మనకి జన్మ సంఖ్య దాని ప్రకారం మన శత్రు నెంబర్ మిత్ర నెంబర్ ఇవన్నీ తెలిసిపోతాయి తెలిసిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్ కూడా మనకి లక్కీ నెంబర్లనే ఉండాలి మన యొక్క శత్రు నెంబర్లో కనుక బై మిస్టేక్లీ ఉంది అంటే మాత్రం అది మిమ్మల్ని అల్లకల్లోలం చేసేస్తుంది ఎందుకంటే మీకు అతి ఎక్కువ వాడుతున్నది అదే ఓకే సో కాబట్టి ఇది కూడా చాలా వైబ్రేటెడ్గా ఉండాలి అంటారు సో ఎలా ఉండాలంటారు మొబైల్ నెంబర్స్ యాక్చువల్గా మేడం అదే ఇప్పుడు 10 అంకెల మొబైల్ నెంబర్ని మీరు చాలామంది టైం ఇయ్యరు టైం లేదు నాకు ఒకటే పరుగులు ఉరుకులు ఈ జీవితం అంతా మీకు బిజీగానే ఉంటుంది ఒక 5 నిమిషాలు కేటాయించి ఇప్పుడే ఒక 5 నిమిషాలు టైం కేటాయించి అసలు మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ టోటల్ ఎంత ఉంది అదొక్కటి చూడండి ఫస్ట్ టోటల్ చూస్తే 50 60 70 80 ఏదో వస్తుంది దాన్ని సింగిల్ నెంబర్ కింద డైవైడ్ చేయండి ఒకటే నెంబర్ చేయండి 2 నెంబర్లు వచ్చాయనుకో మళ్ళీ టోటల్ చేయండి చేస్తారు ఆఖరికి తీసుకొచ్చి దాన్ని సింగిల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయండి ఆ సింగిల్ నెంబర్ మీకు శత్రు నెంబరా మీ యొక్క లక్కీ నెంబరా చూసుకోవాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అది శత్రు నెంబర్ అయి ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి మీరు నడుస్తున్నట్టు అనిపించినా మీరు గ్రో అవుతున్నట్టు అనిపించినా కూడా ఎక్కడో దగ్గర మీద దబాలన పడేసేదే ఆ నెంబర్ ఓకేనా కాబట్టి మీ మొబైల్ నెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎప్పుడైనా మీరు 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు మీ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోండి నెంబర్ 1 కాజ్ నెంబర్ 2 వచ్చేసి మీకు 10 అంకెల మొబైల్ నెంబర్లు కనుక మనం 10 స్థానాలు అనుకున్నాం అనుకోండి దాంట్లో 10 స్థానాలు 4వ స్థానం 5వ స్థానం 6వ స్థానం
ఈ 3 స్థానాలలో 0 ఉండొద్దు. ఓకే. అవి ఎందుకంటే ఒకటేమో కుబేర స్థానం, 4వ స్థానం కుబేర స్థానం, మీకు 5వ స్థానం వచ్చి బిజినెస్. ఓకే. అంటే బిజినెస్ చేయకపోతే కమ్యూనికేషన్ చేయకపోతే ప్రాబ్లం అయింది. దాన్ని సెంట్రల్ కమ్యూనికేషన్ ప్లేస్ అంటారు దాన్ని. తర్వాత 6 వచ్చేసి మనీ ఫ్లో నెంబర్. మనకు ఎన్ని చేసినా కావాల్సింది డబ్బులే కాబట్టి ఈ 3 స్థానాలు పర్ఫెక్ట్గా లేకుండా అక్కడైనా 0 అని పెట్టుకున్నారంటే మాత్రం మీదంతా 0 అయిపోతూ ఉంటుంది. ఓకే. కాబట్టి అక్కడ 0 లేకుండా చూసుకోండి. అసలు 0లే లేకుండా ఉండాలి మొబైల్ నెంబర్. ఉంటే బెటర్. బెటర్ కాదు, అసలు 0 లేకుండానే తీసుకోవాలి. ఓకే. మేము ప్రొవైడ్ చేసే నెంబర్లో 0లు ఉండవు. ఓకే. మీకు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 0లు ఉండవు, లక్కీ మొబైల్ నెంబర్లో కూడా 0లు ఉండవు. వితౌట్ జీరోస్ అన్ని నెంబర్లు ఉండాలి. ఓకే. అలా తీసుకోవాలి. తర్వాత మీకు ఆఖరిలో 4, 5, 6 ఉండేటట్టు తీసుకోండి. దొరకట్లేదు కనీసం 4, 6 పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది వైబ్రేషన్. లేదంటే 5, 6 పెట్టుకోండి, లేదా 2, 6 కూడా పెట్టుకోండి. ఇప్పుడు నాకు దొరకట్లేదు, నేను 2, 6 పెట్టుకున్నాను నా నెంబర్లో, కొత్త నెంబర్లో. సో పాత నెంబర్లో 4, 5, 6 ఉంది, అప్పుడు దొరికినాయి, ఇప్పుడు దొరకట్లే, 2, 6 పెట్టుకున్నాం. అంటే మీకు వైబ్రేషన్ లాస్ట్లో 6 వచ్చేటట్టుగా మీ నెంబర్ ఉంటే ఆ నెంబర్లో ఆఖరిలో వచ్చేసరికి మీకు డబ్బులు అనేవి కనపడాలి. స్టార్టింగ్ నెంబర్తో మనకు సంబంధం లే, అది ఏమైనా ఉన్నాయండి, 8 ఉన్నాయి, 7 ఉండని, 9 ఉన్నాయండి, 6 ఉన్నాయండి, 6 కూడా స్టార్ట్ అయింది మన దగ్గర ఇండియాలో, 6 ఉన్నాయండి పర్వాలేదు. కానీ ఆఖరి నెంబర్ మాత్రం 6 ఉండాలి. ఎందుకంటే మనం అన్ని చెప్పిన తర్వాత వచ్చే సౌండ్ మనీ సౌండ్ అయి ఉండాలి, 6 అయి ఉండాలి, 6 అయి ఉండాలి. ఉంటే మీకు మనీ వైబ్రేటెడ్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లక్కీ మొబైల్ ప్రమాదం. తర్వాత రిపీటెడ్ నెంబర్స్ బాగా తీసుకుంటారు మనల్ని, ఫ్యాన్సీ నెంబర్లు అని చెప్పేసి. అవి ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మన లక్కీ నెంబర్ కాదు. మనం టోటల్ చేసుకుంటే వచ్చే సింగిల్ డిజిట్ మన లక్కీ నెంబర్ అయితేనే అది మన లక్కీ నెంబర్. మీరు ఎన్ని నెంబర్లు పెట్టుకున్నా అది లక్కీ నెంబర్ కాదని మనం చాలాసార్లు చెప్పాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైనా మీకు ఫ్యాన్సీ నెంబర్ల జోలికి పోకండి. ఏదైనా ఒక నెంబర్ ఒక్కసారి లేదా 2 సార్లు వచ్చినప్పుడు దాని వైబ్రేషన్ చాలా బాగుంటుంది. అదే మీరు దాన్ని 3 సార్లు 4 సార్లు పెట్టారనుకోండి, దాని వైబ్రేషన్ డౌన్ఫాల్ అయిపోద్ది, నిల్ అయిపోతుంది, అప్పుడు మీకు ప్రాబ్లం అయింది. అలా పెట్టుకోండి. తర్వాత మీకు ఎప్పుడైనా మీకు ఆఖరిలో మొబైల్ లాస్ట్లో మీకు 0 ఉండొద్దు. 0 ఉంటే మీరు ఏదైతే అదే మొబైల్ నెంబర్ తీసుకుపోయి బ్యాంకు పెట్టారనుకోండి, మీ మొబైల్ నెంబర్ 0 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0నే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకటి పెట్టుకున్నా కూడా పెద్ద గ్రోత్ అనేది ఉండదు, మనకి డౌన్ఫాల్లా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్లో మనకి 9, 8, 7, 6 ఉంటుంది. ఆఖరిలో ఒకటి పెట్టారనుకోండి, దాన్ని ఏమంటే అవరోహణ క్రమం అంటారు. ఆరోహణ క్రమంలో నెంబర్ ఉండాలి మనకి, అప్పుడు చాలా బాగుంటుంది. సో 2 పెట్టుకుంటే 15 రోజులు నడిచినట్టు ఉంటుంది, 15 రోజులు ఆగిపోతూ ఉంటుంది, ఇబ్బంది అయింది మీకు. రైట్? 3 కూడా దూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది, బ్రేక్స్ పడుతూ ఉంటాయి. 4 లాస్ట్లోకి వెళ్ళిపోతే లీగల్ లిటిగేషన్గా మారిపోతుంది అది. సో ఆఖరిలో 4 పెట్టుకోకూడదు. ఓకే. తర్వాత 7 పెట్టద్దు. 7 దీన్ని గయాబ్ నెంబర్ అంటారు. అంటే మీ అకౌంట్లో నుంచి సైబర్ క్రైమ్స్ జరగడం, డబ్బులు మాయమైపోవటం, ఇలాంటి మిస్ మ్యాచింగ్ వర్క్స్ అని జరుగుతూ ఉంటాయి. 8 ఉందనుకోండి ఆఖరిలో, ఇక ఆ నెంబర్ ఎట్లాగా మీరు డియాక్టివేటే అవుతుంది, అది సరిగా వాడలేరు మీరు. అదే నెంబర్ తీసుకుపోయి బ్యాంక్ పెడితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా డియాక్టివేట్ అయ్యే ఉంటుంది, అన్యూజ్డ్గా ఉంటుంది. దాంట్లో డబ్బులు వేయాలనే కష్టమే, తీయాలనే కష్టంగానే ఉంటుంది. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎప్పుడు కూడా మీరు ఆఖరిలో 5, 6 కానీ 4, 6 కానీ, సో మీకు 4, 5, 6 కానీ 6తో ఎండ్ అయ్యేటట్టుగా ఆల్టర్నేట్గా 5వ నెంబర్ను కూడా మనం ప్రపోజ్ చేసాం. 5వ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ దొరుకుతాయి, మాకు ఇబ్బంది లేదు. మీకు 5, 6లో 4, 6లో కొన్ని సందర్భాల్లో 4, 5, 6 కూడా దొరుకుతుంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. మనం మంచి ఆఫర్లు కూడా ఇది ఇస్తున్నాం. మనం 3,799 రూపాయలకు మనం అన్ని సిరీస్లలో మొబైల్ నెంబర్ అలాట్ చేస్తున్నాం. దాంట్లో మీకు నచ్చిన నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అది కూడా జన్మకుండల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ సిరీస్ ఏంటో, మీ లక్కీ నెంబర్ ఏంటో తెలుస్తుంది. అక్కడే మనం లక్కీ మొబైల్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ అడుగుతాం, మేమే అడుగుతాం. సో మీ నెంబర్ బాగలేదు, ఈ విధంగా ఉంది, సో మీరు ఒక లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి, ఈ రేట్లో వచ్చేస్తుంది. దే విల్ కన్ఫర్మ్. ఇవన్నీ కూడా జన్మకుండలి చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతాయి. దాంతో మనం కన్ఫ్యూజన్లో తీసుకోవద్దు, నిర్ణయాలు అన్ని తెలుసుకున్న తర్వాతనే తీసుకోవాలి, బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం కిరణ్ టీవీ ప్రేక్షకులకి జన్మకుండలి ఆఫర్ అనేది లాంచ్ చేశాం కదా, ఒక్కసారి డీటెయిల్స్ దాని గురించి. ఎస్ మేడం, 699 రూపాయలలో మనం జన్మకుండలి రిపోర్ట్ ఇస్తాం. దాంట్లో మీకు సూపర్ 6ని మనం డీకోడ్ చేసి ఇస్తున్నాం రిజల్ట్. దాంట్లో మీ నేమ్, మీ మొబైల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, ఏటీఎం పిన్ నెంబర్ కూడా చెప్తాం మనం. అది ప్రైవసీ, ఎవరికి తెలవకుండా మీకు మాత్రమే. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, తర్వాత మీకు లక్కీ వెహికల్ నెంబర్, మీ లక్కీ మ్యారేజ్ డేట్,
మీరు చాలామంది మ్యారేజ్ కన్నా ముందు బాగానే ఉంటారు, మ్యారేజ్ అయిన తర్వాతనే అన్ని టర్న్ అవుతూ ఉంటాయి. ఆ మ్యారేజ్ మిమ్మల్ని ఏమైనా ప్రభావితం చేసిందా, ఓకే దాన్ని కూడా మనం డీకోడ్ చేసి అది కూడా ఇచ్చేస్తాం మీకు. అది ఎలా ఉంది మీకు లక్కీగా కన్వర్ట్ అయిందా లేదా. ఒకవేళ మీకు చాలా డ్యామేజ్డ్గా ఆ డేట్ ఉందనుకోండి, దానికి కూడా మనకి రెమెడీ ఉంది, దాన్ని కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే సో ఇవన్నీ మనం ఇప్పుడు మనకు ఎక్కడ బాధ అవుతుందో దాన్ని కొంచెం మనం ఉపశమనం చేసుకోగలిగితే, ఐడెంటిఫై చేసుకొని ఉపశమనం చేసుకుంటే సెట్ అవుతుంది. సైకలాజికల్గా మనకి కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుద్ది, ఓకే చూసుకోపోవచ్చు. సో ఇంకొకటి మనం కోర్స్ కూడా లాంచ్ చేసాం కదా, ఎవరైనా న్యూమరాలజీ కోర్స్ చేయాలి అనుకున్న ఎస్ మేడం, న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం మనం ఎప్పటి నుంచో స్వాగతం చెప్తున్నాం. 24,999 రూపాయలకు మనం ఒక 30 డేస్లో న్యూమరాలజిస్ట్గా తయారు చేసే కార్యక్రమం అది. డైలీ 1 అవర్ ఈవినింగ్ అవర్స్లో ఇవ్వాలి. అది జూమ్లోనే, ఎక్కడ కూడా ఫిజికల్గా కలిసేది లేదు. కోర్స్ అంతా కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ ఫిజికల్గానే ఇస్తాను నేను. అది సర్టిఫైడ్ కోర్స్. సో దాంట్లో మీరు కంప్లీట్ చేస్తే 1 lakh నుంచి 1.5 lakh రూపీస్ సంపాదించుకోవడానికి ఈజీగా అవకాశం ఉన్నది. చాలామంది ఉపయోగించుకుంటున్నారు, మీరు కూడా నిర్ణయం తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, ఎవరైనా జన్మ కుండలి కావాలి, లేదు న్యూమరాలజీ నేర్చుకోవాలి, లేదు ఇంకేదైనా కరెక్షన్ చేసుకోవాలి, గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.